శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాలక్ష్మై నమః. నమస్కారం. తులారాశివారికి స్వాగతం. ఈ వీడియోని ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి. మీరు మా ఛానల్కి కొత్తవారైతే ఇలాంటి ఆధ్యాత్మిక జ్యోతిష్య విశ్లేషణలు, రాశి ఫలితాలు, దైవ సందేశాలు ప్రతిరోజు పొందాలంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి. అలాగే మీరు ఈ వీడియోని ఏ ప్రాంతం నుండి చూస్తున్నారో కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. మీ అందరికీ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. తులారాశివారికి ఆగస్టు 15 నుంచి ఆగస్టు 26 వరకు ఉండే ఈ కాలం సాధారణమైన సమయం కాదు. చాలామంది జీవితాల్లో నెలలు, సంవత్సరాలు ఎదురుచూసిన మార్పులు ఈ 10 రోజుల్లో ప్రారంభమయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ సమయంలో మీ రాశిపై గ్రహాల అనుకూల దృష్టి ఏర్పడుతోంది. గతంలో ఎదురైన అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతూ కొత్త అవకాశాలు ముందుకు రావటం ప్రారంభమవుతుంది. ఇప్పటివరకు ఎందుకు నాకు మాత్రమే ఇలా జరుగుతోంది అని బాధపడిన వారు కూడా ఈ కాలం ముగిసే సమయానికి దేవుడు ఆలస్యం చేసినా అన్యాయం చెయ్యలేదు అని చెప్పుకునే పరిస్థితి ఏర్పడుతుంది. మీరు గత కొంతకాలంగా అనుభవించిన నిరాశ, మానసిక ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, కుటుంబ చికాకులు ఇవన్నీ మెల్లిగా తగ్గుముఖం పడతాయి. ఈ కాలంలో ముఖ్యంగా 3 విషయాలు మీ జీవితాన్ని ప్రభావితం చేయబోతున్నాయి. మొదటిది అదృష్ట ద్వారం తెరుచుకోవటం. చాలా కాలంగా నిలిచిపోయిన ఒక పని అకస్మాత్తుగా పూర్తయ్యే అవకాశముంది. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, డబ్బు రావాల్సిన విషయం కావచ్చు, లేదా కుటుంబంలో ఒక శుభకార్యం కావచ్చు. ఎదురు చూడని సమయంలో శుభవార్త వినే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇక రెండవది దైవానుగ్రహం పెరగటం. ఈ కాలంలో మీ ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం పెరుగుతుంది. కొంతమందికి దేవాలయ దర్శనం చేసే అవకాశం వస్తుంది. మరికొందరికి అనుకోకుండా ఒక మహాత్ముడి ఆశీర్వాదం లభిస్తుంది. మీరు ఇటీవల దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఏదైనా కోరుకుని ఉంటే ఆ ప్రార్థనకు సమాధానం వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక మూడవది శత్రువుల బలం తగ్గిపోవటం. ఇప్పటివరకు మీ ఎదుగుదలను అడ్డుకోవాలని ప్రయత్నించిన వ్యక్తులు క్రమంగా దూరమవుతారు. మీ గురించి చెడుగా మాట్లాడిన వారు కూడా మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోవలసిన పరిస్థితి వస్తుంది. అయితే ఈ కాలంలో ఒక ముఖ్యమైన జాగ్రత్త కూడా అవసరం. మీ ఆనందాన్ని అందరితో పంచుకోవద్దు. కొన్ని శుభవార్తలు ముందుగానే బయటపెడితే అవి ఆలస్యమయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకే ఈ 10 రోజుల పాటు మీ ప్రణాళికలను మీలోనే ఉంచుకోవటం మంచిది. ఇక ఇప్పుడు ఆర్థిక విషయాలకు వస్తే మీ రాశివారిలో చాలామంది డబ్బు విషయంలో ఊహించని ఉపశమనం పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఆగిపోయిన బకాయిలు రావచ్చు. ఎవరైనా అప్పు తిరిగి చెల్లించే అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గం కూడా ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే వచ్చిన ప్రతి రూపాయిని ఖర్చు చేయకుండా కొంత మొత్తాన్ని పొదుపు చేయటం చాలా అవసరం. ఎందుకంటే ఈ సమయంలో పొదుపు చేసిన ధనం భవిష్యత్తులో మీకు పెద్ద రక్షణగా నిలుస్తుంది. ఉద్యోగస్తులకి కూడా పనిలో మీ ప్రతిభను అధికారులు గుర్తించే అవకాశముంది. కొంతమందికి కొత్త బాధ్యతలు వస్తాయి. మరికొందరికి పదోన్నతి గురించి చర్చలు ప్రారంభమవుతాయి. వ్యాపారస్తులకి కొత్త కస్టమర్లు పెరుగుతారు. పాత నష్టాల నుండి బయటపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కొత్త ఒప్పందాలు కూడా కుదిరే అవకాశముంది. అయితే ఎటువంటి పత్రాలపై సంతకం చేసే ముందైనా 1-2 సార్లు పరిశీలించటం మాత్రం చాలా ముఖ్యం. ఎందుకంటే చిన్న నిర్లక్ష్యం పెద్ద సమస్యకు కారణం కావచ్చు. ఇక కుటుంబ విషయాల్లో ఎన్నో రోజులుగా మాట్లాడుకోని ఒక వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి వచ్చే సూచనలైతే కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తి మీకు మంచి వార్తను కూడా తీసుకురావచ్చు. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు ప్రారంభమవుతాయి. వివాహం ఆలస్యమైన వారికి మంచి సంబంధం వచ్చే అవకాశముంది. సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులకి కూడా ఆశాజనకమైన వార్తలు వినిపించే సమయం ఇది. తులారాశి వ్యక్తులారా, మీకు ఒక చిన్న విజ్ఞప్తి. మీరు ఇక్కడి వరకు వీడియోని చూస్తూ ఉంటే మీకు ఈ విశ్లేషణ నచ్చితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం మహాలక్ష్మై నమః అని టైప్ చేయండి. మీ భక్తిని తెలియజేసే ప్రతి కామెంట్ ఈ ఆధ్యాత్మిక కుటుంబానికి మరింతగా శక్తినిస్తుంది. ఇక తులారాశివారికి ఇప్పుడు ప్రేమ, వివాహం, దాంపత్య జీవితం గురించి చూసినట్లయితే ఆగస్టు 15వ తేదీ నుండి 26వ తేదీ వరకు ప్రేమ విషయంలో కూడా శుభ సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో అపార్థాల వల్ల దూరమైన వ్యక్తులు మళ్లీ మీతో మాట్లాడే ప్రయత్నం చేసే అవకాశముంది. మీరు మనస్ఫూర్తిగా ప్రేమించిన వ్యక్తి నుండి ఒక మంచి సమాచారం వచ్చే సూచనలైతే ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. ప్రతి మాటను శాంతంగా వినండి. ప్రతి పరిస్థితిని ఆలోచించి నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో పశ్చాత్తాపమనేదే ఉండదు. ఇక వివాహితుల జీవితంలో కూడా అనుకూలమైన మార్పులు కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న అపార్థాలు తొలగిపోయి
మళ్లీ ప్రేమ, అనురాగం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సహకారం కూడా లభిస్తుంది. ఇంట్లో చాలా కాలంగా వాయిదా పడిన శుభకార్యాల గురించి చర్చలు మళ్లీ ప్రారంభమవుతాయి. మీ పిల్లల విషయంలో కూడా శుభవార్త వినే అవకాశముంది. చదువులో మంచి ఫలితాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం లేదా కొత్త అవకాశాలు కనిపించవచ్చు. ఇక ఆరోగ్యపరంగా చూస్తే ఈ కాలంలో పెద్దగా భయపడాల్సిన అవసరమైతే కనిపించటం లేదు. కానీ నిద్రలేమి, ఒత్తిడి, అలసట వంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా మీ మనస్సును ప్రశాంతంగా ఉంచేందుకు ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం కనీసం 11 సార్లు ఓం శ్రీ మహాలక్ష్మై నమః అనే మంత్రాన్ని జపిస్తే ఎంతో మేలు జరుగుతుంది. అలాగే ఈ సమయంలో మీకు దేవుడు కొన్ని ప్రత్యేకమైన సంకేతాలను కూడా ఇవ్వవచ్చు. ఉదయం ఇంటి ముందు ఆవు కనిపించటం, అనుకోకుండా గుడిగంట యొక్క శబ్దం వినిపించటం, తెల్లవారుజామున శుభ స్వప్నాలు రావటం, లేదా లక్ష్మీదేవి, విష్ణుమూర్తి, దేవాలయానికి సంబంధించిన కలలు రావటం, ఇవన్నీ మీ జీవితంలో శుభ పరిణామాలు ప్రారంభమవుతున్నాయని భావించే ఆధ్యాత్మిక సంకేతాలు. ఇక ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి మీరు చేసిన ప్రయత్నాలకు ఇప్పుడు ఫలితం కనిపించటం ప్రారంభమవుతుంది. ఇంటర్వ్యూలు, పరీక్షలు లేదా పెండింగ్లో ఉన్న అవకాశాలు అనుకూలంగా మారే సూచనలైతే ఉన్నాయి. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న వారికి కూడా ఈ సమయం ఆశాజనకంగా ఉంటుంది. వీసా, ఉద్యోగం లేదా విద్యకు సంబంధించిన ప్రక్రియల్లో పురోగతి కనిపించవచ్చు. వ్యాపారస్తులకి ఈ కాలం కొత్త ఒప్పందాలను తీసుకురావచ్చు. అయితే భాగస్వాములపై పూర్తిగా ఆధారపడకుండా ప్రతి లావాదేవీని స్వయంగా పరిశీలించటమే మంచిది. ఇక ఇప్పుడు మీ జీవితాన్ని మార్చగల ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోండి. ఆగస్టు 15 నుండి 26 మధ్యలో ఒకరోజు మీకు ప్రత్యేకంగా అనుకూలంగా ఉండే అవకాశమైతే ఉంది. ఆ రోజున మీకొక ఫోన్ కాల్, ఒక సందేశం లేదా ఒక వ్యక్తితో జరిగిన చిన్న పరిచయం కూడా భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణం కావచ్చు. అందుకే ఈ రోజుల్లో ప్రతి అవకాశాన్ని గౌరవించండి. ఎవరిని చిన్నచూపు చూడకండి. మీ మాటల్లో వినయం, మీ ప్రవర్తనలో సహనం ఉంటే అదృష్టం మరింత వేగంగా మీ వైపుకు వస్తుంది. ఆగస్టు 15 నుండి 26వ తేదీ వరకు వరుసగా శుక్రవారాలు మహాలక్ష్మి అమ్మవారికి తెల్లటి పూలతో పూజ చేయండి. సాధ్యమైతే ఒక దీపాన్ని ఆవు నెయ్యితో వెలిగించండి. అలాగే ఒక పేదవారికి మీ శక్తి మేరకు అన్నదానం చేయండి. ఇలా చేయటం వల్ల ఆర్థిక అడ్డంకులు తగ్గి కుటుంబంలో శాంతి, సంతోషం పెరుగుతుంది. గుర్తుంచుకోండి, గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు మన కృషి కూడా అంతే బలంగా ఉండాలి. అదృష్టం వచ్చినా ప్రయత్నం లేకపోతే మాత్రం ఫలితం పూర్తిగా అందదు. కాబట్టి దేవుడిపై విశ్వాసం ఉంచండి, కానీ మీ కర్తవ్యాన్ని మాత్రం ఎప్పుడూ వదిలిపెట్టకండి. ఈ ఆగస్టు 15 నుండి 26వ తేదీ వరకు తులారాశివారికి శుభయోగాలు, కొత్త అవకాశాలు, కుటుంబ సంతోషం, ఆర్థిక పురోగతి మరియు దైవానుగ్రహం కలిసి వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. మీ జీవితంలో ప్రారంభమయ్యే ఈ కొత్త అధ్యాయం ఆనందం, ఐశ్వర్యం, ప్రశాంతతతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. తులారాశివారికి ఈ కాలంలో మరో విశేషమైన విషయం ఏమిటంటే, మీరు గతంలో చేసిన మంచి పనుల ఫలితాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా మీ ముందుకు రావటం ప్రారంభమవుతుంది. కొన్నిసార్లు మనం చేసిన సహాయం, మనం ఇచ్చిన మంచి మాట, మనం చూపిన నిజాయితీ వెంటనే ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. కానీ ఈ ఆగస్టు 15 నుండి 26 మధ్యకాలంలో ఆ పుణ్యఫలం మీ జీవితంలో ఆశీర్వాదంగా మారే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చాలా కాలంగా నా జీవితంలో ఎప్పుడు మంచి రోజులు వస్తాయి అని బాధపడుతున్న తులారాశివారికి ఈ సమయం ఒక కొత్త ఆశను కలిగిస్తుంది. మీరు ఊహించని వ్యక్తి ద్వారా ఒక అవకాశం రావచ్చు. ఆ అవకాశం చిన్నదిగా కనిపించినా భవిష్యత్తులో అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చే స్థాయికి చేరుకోవచ్చు. ఈ రోజుల్లో మీరొక విషయాన్ని తప్పకుండా గమనించాలి. మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ మీ శ్రేయస్సు కోరుకునేవారు కాకపోవచ్చు. మీ విజయాన్ని చూసి అసూయపడేవారు కూడా ఉంటారు. అందుకే మీ భవిష్యత్తు ప్రణాళికలు, పెట్టుబడులు, కుటుంబ నిర్ణయాలు ప్రతి ఒక్కరితో పంచుకోవద్దు. మీ రహస్యాలను రహస్యాలుగానే ఉంచండి. అదే మీ విజయానికి రక్షణ కవచంగా మారుతుంది. ఇంకా ఒక ఆధ్యాత్మిక సంకేతం ఈ కాలంలో మీకు కనిపించే అవకాశముంది. మీరు దేవాలయానికి వెళ్లినప్పుడు అనుకోకుండా మీ చేతికి పుష్పం రావటం, అర్చకులు ఆశీర్వదించటం లేదా ప్రసాదం ఊహించని విధంగా ఎక్కువగా లభించటం, ఇటువంటి సంఘటనలు జరిగితే వాటిని చిన్న విషయాలుగా తీసుకోకండి. అవి దైవానుగ్రహానికి సంకేతాలు. మీ ఇంట్లో ఇటీవల తరచూ కలహాలు జరుగుతున్నట్లయితే ఈ సమయంలో వాటికి ముగింపు కనిపిస్తుంది. పెద్దల మాట వినటం వల్ల ఒక పెద్ద సమస్య సులభంగా పరిష్కారమవుతుంది. కుటుంబంలో నవ్వులు మళ్లీ వినిపించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఆర్థికంగా కూడా ఒక విశేషమైన మార్పు కనిపిస్తుంది. నిలిచిపోయిన డబ్బు రావటం, కొత్త ఆదాయం ప్రారంభం కావటం లేదా ఖర్చులు తగ్గిపోవటం వల్ల మీకు కొంత ఊరట లభిస్తుంది. అయితే ఈ సమయంలో అనవసరంగా విలాస వస్తువులపై ఖర్చు చేయకుండా
భవిష్యత్తు కోసం కొంత మొత్తాన్ని దాచుకోవటం మంచిదే. చివరిగా ఒక ముఖ్యమైన సందేశం. మీరు ఎన్నో కష్టాలు చూసి ఉండవచ్చు, ఎంతో మంది చేత మోసపోయి ఉండవచ్చు, మీ మంచితనాన్ని కొందరు బలహీనతగా కూడా భావించి ఉండవచ్చు. కాని ఈ కాలం మీకొక కొత్త ఆరంభాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. కాబట్టి గతాన్ని తలుచుకొని బాధపడకుండా భగవంతుడిపై విశ్వాసంతో ముందుకు సాగండి. మీరు వేసే ప్రతి మంచి అడుగుకు దైవం తోడుగా ఉంటాడనే నమ్మకాన్ని ఎప్పటికీ కోల్పోవద్దు. గుర్తుంచుకోండి, చీకటి ఎంత గాఢంగా ఉన్నా ఉదయం సూర్యోదయాన్ని ఆపలేడు. అలాగే మీ జీవితంలో ఎదురైన కష్టాలు కూడా శాశ్వతం కావు. ఈ ఆగస్టు 15 నుండి 26 మధ్యకాలం మీ జీవితంలో ఆశ, ఆనందం, అవకాశాలు మరియు దైవ కృపకు నాంది కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వ్యక్తులు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ రాశికి సంబంధించి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకుని వస్తాం. ఎవరైతే వీడియోని లైక్ చేసి కామెంట్ బాక్స్ లో హరహర మహాదేవ్ అని టైప్ చేస్తారో వారు అనుకున్న కోరిక అతి త్వరలో నెరవేరుతుంది. శుభం భవతు.